పర్టికులర్గా ఈ ఏజ్ గ్రూప్సే బెటరు అలా ఏమన్నా ఉందా అండి? ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చా? ఏ ఏజ్ గ్రూప్ అయినా చేయొచ్చా? ముసలి వాళ్ళు కూడా చేయొచ్చా అసలు? ప్రాక్టీస్ ఎవరైనా చేయొచ్చు. కాంపిటీషన్స్ మాత్రం పర్టికులర్ ఏజెస్ కావాలి. ఏంటవి కొంచెం చెప్తారా? అండర్ 14, అండర్ 17, అండర్ 19 అంతే. అండర్ 17, అండర్ 19 ఇస్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. వీళ్ళ సర్టిఫికేట్కి 2% రిజర్వేషన్ ఉంది మ్యామ్. ఇది ఒలింపిక్ గేమ్ కూడా మీకు ఇంజనీరింగ్, మెడిసిన్ వీటన్నిటికీ రిజర్వేషన్ 2% ఉంది మ్యామ్. ఓకే. సో అంటే గవర్నమెంట్ నుండి మనకి ఏమన్నా దీనికి సపోర్ట్ కానీ ఎట్లా ఫుల్ ఉంది మ్యామ్, ఫుల్ సపోర్ట్ ఉంది. చెప్తారా కొంచెం? తెలంగాణ సాట్ నుంచి ఉంది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఉంది మ్యామ్. వీళ్ళకు నేషనల్ ఆడితే పర్టికులర్ నెంబర్ ఇస్తారు మ్యామ్. దానికి ఇప్పుడు లేటెస్ట్ మన కొత్త సీఎం వచ్చినప్పటి నుంచి అమౌంట్ కూడా ఇస్తారు మ్యామ్. మెడల్ కొడితే థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ కొడితే పర్టికులర్ 15,000, 20,000 ఇట్లా అమౌంట్ కూడా ఇప్పుడు పిల్లలకి స్కాలర్షిప్ లాగా ఇస్తారు. అసలు ఇది మంచి మోటివేషన్ అసలు పిల్లలకి, తెలుసా కదా? సూపర్. అంటే మన సీఎం కప్ పెట్టారు మ్యామ్. సీఎం కార్డ్కి ఇంత అమౌంట్ అని వాళ్ళు దానికి కూడా డిపాజిట్ చేశారు. అచ్చా. డైరెక్ట్ ప్లేయర్స్కే, నాట్ కోచెస్, మీడియేట్ అవ్వస్ లేదు మ్యామ్. డైరెక్ట్ కోచెస్కి అమౌంట్ వేస్తారు. అసలు స్ట్రగులే లేదు అసలు. చూసారా చక్కగా ఎవరైతే మెడల్స్ సాధిస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్, ప్రైజ్ మనీ కూడా ఉంది ఇక్కడ. మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. సూపర్ ఎంకరేజ్మెంట్. అయితే నేను వచ్చినప్పటి నుంచి గ్రౌండ్లోనే చూస్తున్నాను ఈ టైక్వాండో ఇదంతా శిక్షణ కూడా మొత్తం. యాక్చువల్ మ్యాటింగ్ ఉండాలి మ్యామ్. మ్యాటింగ్ అంటే దాని ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మనకు వెదర్ అనేది సపోర్ట్ చేయకపోవచ్చు. సో అప్పుడు మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి ఏంటి అసలు? దీనికి సపరేట్ లోపల ఉంది మ్యామ్, మీకు చూపెడతాం. క్లాస్ సపరేట్ క్లాస్ ఉంది. సరే, లోపల సపరేట్ క్లాస్ ఉందన్నమాట. సో అసలు ఎలా ఉంటుంది ఆ అంబియన్స్ అంతా కూడా, ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడతారు ఇవన్నీ కూడా చూద్దాం. ఎందుకు ఇప్పటి వరకు మనం ఎక్విప్మెంట్స్ చూడలేదు కదండి. సో లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం రండి.